హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను అటుకులు అండ్ బొరుగులు మిక్చరు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని, కొంచెం స్పైసీస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఇంత పెద్ద స్పైసీ తినేవాళ్ళు ఎవరు లేరు, అందుకని కొంచెం కారం వేసుకుంటే సరిపోద్దని ఫైనల్గా లాస్ట్లో వేస్తానని వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. పల్లీలు పుట్నాల పప్పు రెండు కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా మిక్చర్లో. సో అందుకని ఇవి రెండు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇందులో అటుకులు వేసాను. అటుకులను అయితే కొంచెం ఆయిల్ లేకుండా ఫస్ట్ మెత్తగా ఉన్నాయండి అటుకులు. వీటిని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అండ్ పసుపు వేసుకొని ముందే కలిపేసుకుంటే బాగా పడుతుంది అన్నమాట దీనికి, అటుకులు బరుగులకి. సో నేను అలా వేయట్లేదు, మెత్తగా ఉన్నాయి కదా, కొంచెం క్రిస్పీ అయిన తర్వాత వేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు కారం వేసుకొని మనం ఎంత తింటామో, ఎంత కారం అయితే మనకు సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోద్ది. నాకు సరిపడంత నేను వేసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే ఇది సరిపోతుంది. అండ్ ఇప్పుడు బొరుగులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. అటుకులు బొరుగులు రెండు కూడా ఈవెన్గా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు అండ్ పుట్నాల పప్పు, మేము వేరుశనగలు అండ్ సాయిపప్పు అంటామండి. వేరుశనగపప్పు సాయిపప్పు రెండు కూడా వేసేసుకొని మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బొరుగులు అండ్ అటుకులు మిక్చర్ మనకు రెడీ అయిపోయింది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది బయట వెళ్తాము కదా ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు పెద్ద బాక్స్లో పోసుకొని రెడీ తీసుకెళ్తాం అనమాట. అండ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగా తింటారు ఇష్టంగా. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అన్నమాట ఇంట్లో. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా వస్తాయి. సో ఈ వీడియోకి నేను కనీసం 100 సబ్స్క్రైబర్స్ అయినా వస్తాయి అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ అండ్ షేర్. చూస్తారు కదా ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా క్రిస్పీగా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. వేడి వేడి బొరుగులు మిక్చర్ మనకు రెడీ అయిపోయింది. ఇదన్నమాట విషయము. సూపర్ ఉంది, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, బాయ్ అండి.